అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇక్కడ నైట్ 10:30 అవుతుందండి టైము. సో వీడికి రేపు మార్నింగ్ క్రాఫ్ట్ ఉంది, యాక్టివిటీస్ ఉన్నాయి. సో మాస్టర్ షెఫ్ అని యాక్టివిటీస్ ఉన్నాయంట. సో దానికి మాస్టర్ షెఫ్కి క్యాప్ కావాలన్నమాట. సో ఆ క్యాప్ ఇక్కడ రెడీ చేస్తున్నాడు మొబైల్లో చూసుకుంటూ. వాళ్ళు మార్నింగ్ 6:30కి అట్లా వెళ్తారు కదా, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది, 6:37 అవుతుందన్నమాట. సో రావడం పాపం 24 అవర్స్ చదువు అంటే కూడా వాళ్ళకు కూడా బేజార్ వస్తుంది. అండ్ పడుకున్నాడు ఫస్ట్, పడుకొని మళ్ళీ వాడికి ఏమైందో ఏమో లేచి 10 o'clockకి లేచి వాడు ఒక్కడే చేసుకుంటున్నాడు అనమాట. సో మేమందరం పడుకున్నామని అనుకున్నాడు, కానీ ఇంకా నేనైతే చూస్తూ ఉన్నాను ఎంతసేపు చేస్తాడా అని చెప్పేసి. ఇంకా నేను కూడా వెళ్ళి అట్లా లైట్గా హెల్ప్ చేశానులేండి, పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు అని చెప్పేసి. ఇక్కడ క్యాప్ కోసం A4 షీట్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ అనేది దాదాపు ఒక 10 పేపర్లన్నా వేస్ట్ చేసి ఉంటాడు. ఫైనల్లీ ఏదో అంటే ఎంత వేస్ట్ అయినా పర్వాలేదు, వాళ్ళే చేయాలి. సో వాళ్ళు చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అందుకే నేను కూడా వేస్ట్ అయినా పర్వాలేదు నేర్చుకుంటాడని చెప్పేసి ఇక్కడ నేను టైం పాస్ చేస్తున్నా, వాడికి చూపించుకుంటూ చెప్పుకుంటూ చేస్తున్నా. ఫైనల్లీ పాపం చేసేసాడండి, ఎంతో కష్టపడి చేశాడు, కానీ బాగా చేశాడు. ఏదో వాళ్ళకు వచ్చిన దానికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నా. చాలా రోజులు అయిందండి గోంగూర పచ్చడి చేయక. నాకైతే చాలా ఇష్టము. జ్వరం వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను, జ్వరం వచ్చి తగ్గిపోయింది రండి. అండ్ అప్పటి నుంచి అనుకుంటున్నా గోంగూర పచ్చడి చేసుకోవాలి, మంచిగా పచ్చడి చేసుకొని పుల్లగా తినాలి అని అనిపిస్తుంది. నాకు గోంగూర పచ్చడిలో పల్లీలు అవన్నీ వేసుకుంటే ఇష్టం ఉండదు అనమాట. కేవలం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అండ్ గోంగూర ప్లెయిన్గా వేసుకుంటే ఎంత బాగుంటుందో. వేడి రైస్లో గోంగూర పచ్చడి వేసుకొని తినడం చాలా ఇష్టము. కాబట్టి ఈరోజు అంటే ఇట్లా ఎర్రకాడలు ఉంటాయి కదా, ఎర్రకాడలు, ఈ కాడల గోంగూర అయితే చాలా బాగుంటుంది. నేను నైటే తీసుకొచ్చి పెట్టుకున్నాను, కానీ ఇది వలచడానికి తీరిక లేక ఇప్పుడు వలుచుతున్నాను అనమాట. అండ్ పిల్లలకు కూడా క్యారెట్ బాక్స్ ఏమీ చేసి పంపించలేదు, ఎందుకంటే ఈరోజు లేట్గా అయిందనమాట. రాత్రి హెడ్ఏక్ వచ్చింది, దాంతోపాటు మా వాడు అంటే క్రాఫ్ట్ చేయాలన్నమాట. అంటే ఈరోజు మాస్టర్ షెఫ్ ఉందని చెప్పేసి ఇది నైట్ ఎంతో కష్టపడి 11 వరకు చేసామన్నమాట. మమ్మీ వంట చేసేటప్పుడు నువ్వు వేసుకో అని చెప్పి నా కోసం చేసి పెట్టుకున్నట్లుంది. ఇది తీసుకెళ్ళలేదండి, దాంట్లో అంటే కస్టర్డ్ పౌడర్ లేదు. అంటే అక్కడ ఏమన్నా వితౌట్ స్టవ్ వెలిగించకుండా మనము వంట అయితే చేయాలి. నేనేమన్నా అంటే కస్టర్డ్ మిక్స్డ్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళు అని చెప్పాను. ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చిన, యాపిల్, దానిమ్మ, అన్ని బనానా, గ్రేప్స్, అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చిన. పాలు కాచిస్తాను, ఒక బాటిల్లో వేసిస్తాను, ఫ్రూట్స్ అన్నీ కట్ చేసిస్తా, అక్కడ వెళ్ళి మిక్స్ చేసేసుకో అని చెప్పిన. కస్టర్డ్ పౌడర్ ఒక్కట్లేదు, అది లేనందుకు రాత్రి 11:30 వరకు చేసిన కష్టము మొత్తం వృధా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు పెట్టుకోవాలి దాన్ని, అందుకే ఇంకా ఇట్లా పెట్టేసి, అది కస్టర్డ్ పౌడర్ లేనందుకు నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి రాత్రి అంతా మూతి నల్ల పెట్టుకొని పోయినాడు. నాకు రాత్రి అంతా మేల్కొన్నందుకు నాకు హెడ్ఏక్ వచ్చింది. మార్నింగ్ 7 o'clockకి లేచాను అనమాట. అందుకే క్యారెట్ బాక్స్ నేను తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. సో అదండి, ఈరోజు అయితే లేజీగా సాగుతున్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు లేజీగా చూడకుండా కొంచెం లైక్ అయితే కొట్టండి, ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో నేను రాత్రే ఒలిచి పెట్టుకోవచ్చు కదా, అందుకేనండి మార్నింగ్ లేట్ అవుతుందని చెప్పేసి నేను నైటే అన్నీ కట్ చేసుకోవడం కానీ, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఏమైనా ఉంటే అవి నైటే తుంచేసుకుంటాను. కానీ లేట్ అయిపోయింది, అందుకే ఇంకా మార్నింగ్ పెట్టుకున్నాను అనమాట ఈ పని. నేను ఎప్పటి చెత్త అప్పుడే తీసేస్తానండి, లేకపోతే ఇల్లంతా కొంచెం మెస్సీగా కనిపిస్తుంది, ఇంకా నాకు పని ఎక్కువైనట్లు అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఇంకా గోంగూర అన్నీ తుంపేసి ఆ చెత్త అంతా తీసేస్తున్నాను అనమాట. ఇక్కడనే కాదు, స్టవ్ కట్ట కాడైనా సరే నేను ఏదైనా కట్ చేసినా, ఏమన్నా అంటే చెత్త ఏమన్నా పడినా కూడా వెమ్మటే అవి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అదొక ఫోబియా. గోంగూర 3 కట్టలు తీసుకున్నా, 3 కట్టలకి ఇది ఎంత కాదండి, మగ్గిచ్చేస్తే ఇంత చట్నీ అవుతుంది. సో దీన్ని వాష్ చేసేసి ఫస్ట్ చట్నీకి ఒక సైడ్ ఎక్కిచ్చేస్తాను.
కనీసం ఒక 2-3 సార్లు అయినా సరే మనము ఈ గోంగూర అనేది వాష్ చేసుకోవాలి. లేదంటే ఇసుక ఉంటుంది కదా కాడలకి. పాలకూర ఆకుకూర ఏదైనా సరే, పాలకూర కానీ మెంతికూర కానీ, మెంతికూర అయితే ఇంకా ఎన్నిసార్లు కడగాలి, దాంట్లో ఇసుక ఎక్కువ ఉంటుంది. సో ఇది పులుపు వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 2-3 సార్లు అయితే నేను వాష్ చేసుకుంటాను. ఈలోపు అమ్మ వాళ్ళు మొన్న ఇంతకుముందు అంటే 1 వీక్ బ్యాక్ ఇచ్చారనమాట. అంటే నేతి బీరకాయ అండ్ చుక్కుడుకాయలు అయితే ఇచ్చారు. చోలకాయ కాదు, చుక్కుడుకాయ అంటాం కదా. సో మేమైతే చుక్కుడుకాయనే అంటాము. అది తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది కర్రీ చేస్తున్నా, పిల్లల కోసం ఆ కర్రీ చేస్తున్నా, చపాతీ చేస్తున్నా. రోజు ఇంకా చేద్దాంలే, ఇంట్లో ఎవరైనా తింటే అన్ని కలిపి ఒకటే రెసిపీ చేయొచ్చు. ఇంట్లో రకానికి ఒక రెసిపీ చేయాలంటే కష్టం కదా. అందుకే నేను ఇంకా నాకు ఇష్టమైంది నేను ఎందుకు వదులుకోవాలా అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా పచ్చడి నూరుకోవాలి అని బీస్మిచ్చి కూర్చున్నా అనమాట. నాకు గోంగూర అయితే సరిగ్గా దొరకలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగున్నా. బయట నుంచి తీసుకొచ్చుకుందాం అనుకుంటా, ఇంకా మర్చిపోతూ ఉంటానండి. ఏదో ఒక పని మీద మర్చిపోతూ ఉంటాను. ఒక పని మీద ఉండను కదా, అందుకోసం. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 8:45 అవుతుంది. ఇప్పుడు నేను వంట చేసుకొని క్యారెట్ బాక్సులు తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దీపం ముట్టించుకొని వెళ్ళాలన్నమాట. సో నాకున్న టైంలో ఎన్ని పనులు అయితే చేయాలి. అండ్ చపాతీ పిండి ఆల్రెడీ నేను తడిపెట్టేసుకున్నాను. నైట్ తడిపెట్టుకుంటాను యాక్చువల్గా. నేను తడిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కాకపోతే ఈ రోజు మటుకు నేను మార్నింగ్ లేట్గా లేచాను కదా, అందులో బాక్సెస్ కొంచెం లేట్గా కాబట్టి లేట్గా వంట స్టార్ట్ చేశాను. నాకు ఏదైనా సరే వంట చేసేటప్పుడు కొంచెం నీట్గా ఉండడం అలవాటు అయిపోయింది. ఏ ఒక్క చిన్న చెత్త ఉన్నా కూడా నీట్గా అప్పటికప్పుడు తుడిచేసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తున్నాను సార్, ఫస్ట్ పాలు కాస్తున్నా. నాకు కాఫీ ముఖ్యం కదా. ఫస్ట్ అయితే పాలు కాస్తున్నా ఈ పక్క కర్రీకి. అండ్ కర్రీలోకి మసాలా అయితే రెడీ చేస్తున్నా. ఇది ఏం లేదండి, కొంచెం ఎండు కొబ్బరి, ఎల్లిపాయ, అల్లం, అంతే. ఇంకేం ఎక్కువ వేయట్లేదు. ధనియాలు, ఒక చెక్క, కొంచెం లవంగా, అంతే. ఇంకెక్కువ మసాలా యాడ్ చేయట్లేదు. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నానంట నేను. నాకు కూడా తెలియదు నేను యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కడ ఒలుచుకోలేను అని చెప్పేసి మా నాన్న ముందే అన్నీ ఒలిచి ఇచ్చేసాడు అనమాట. ఇట్లా నేను కొన్ని ఇంతకుముందు చిక్కుడుకాయలు ఇచ్చినప్పుడు తీసి పెట్టాను అనమాట. కొన్ని విత్తనాలు అయితే తీసి పెట్టున్నాను, సీడ్స్. ఇవి కొంచెం మొలకొస్తే ఎక్కడ వేయాలో మరి, కిందనే వేస్తే ఎవరో ఒకళ్ళు యూస్ అవుతుంది కదా, తినే వస్తువు కదా. సో ఎవరో ఒకళ్ళు యూస్ అవుతుంది, చేసుకుంటారు. వస్తే మొలకెత్తి ఇట్లా కాయలు వస్తే మటుకు ఎవరికొకరికి యూస్ అవుతాయని చెప్పేసి ఎత్తి పెట్టున్నాను. కింద వేస్తా, అపార్ట్మెంట్ కింద. మనకి ఏమైనా పెద్ద ప్లేస్ లేదు కదా వేసుకోవడానికి. కుండీలో వేస్తే కోతులు బెంత ఎక్కువ అనమాట. కోతులు వచ్చి మొత్తం మొలకెత్తాయంటే మొత్తం పీకేస్తాయి. సో ఈ చిక్కుడుకాయని ఇప్పుడు కర్రీ వేస్తున్నా. అండ్ గోంగూర అయితే ఇట్లా కడిగి పెట్టేస్తున్నా. పిల్లలు గోంగూర చట్నీ అయితే తినరు. అందుకోసం పిల్లల కోసం అది చిక్కుడుగాయ ఉంటుంది కదా, సో అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట చిక్కుడుగాయ. ఆ చిక్కుడుగాయ కర్రీ అయితే చేస్తున్నా. సో పిల్లల కోసం ఒక రెసిపీ అండ్ నా కోసం గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా. గోంగూరలో ఒక టమాటా యాడ్ చేస్తాను, ఎందుకంటే మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటా యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. చింతపండు కంటే ఎండుమిర్చి చేసేటప్పుడు మటుకు చింతపండు యాడ్ చేసుకోవాలి. సో మార్నింగే లేచి హడావుడి అయిపోతుందండి. కొంచెం లేట్ లేస్తే చాలు అడావుడి అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక సైడ్ అయితే ఇంకా నయం, మా వాళ్ళు అంటే అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి కొంచెం చిక్కుడుకాయలు ఇచ్చేటప్పుడు అన్నీ క్లీన్ చేసి ఇచ్చారు. ఎందుకంటే నా గురించి తెలుసు కదా, ఒక్కోసారి నైట్ విసుకొచ్చినప్పుడు త్వరగా పడుకుంటానండి. ఎక్కువ స్ట్రెయిన్ అయితే అవి ఒలుచుకోవడం సరేలే రేపు పొద్దున ఒలుచుకోవచ్చు కదా అన్నట్లుగా వదిలేస్తుంటాను. ఒక్కోసారి ఓపిక ఉంటే మటుకు నైటే మొత్తం కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అది లేట్ నైట్ అయినా సరే.
దీంట్లో ఒక టమాటా పండు కూడా యాడ్ చేస్తున్నా, చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి చింతపండు ఇష్టం లేదు, టమాటా యాడ్ చేసుకున్నా. ఇది ఆల్రెడీ ఒకటైతే సరిపోతుంది, బికాజ్ మనకి గోంగూర ఎర్ర కలర్ది కాబట్టి పులుపు బాగానే ఉంటుంది. ఒక్క టమాటా పండు యాడ్ చేసుకుంటున్నా. ఉల్లిపాయ ఏమి వేయట్లేదు, అంటే మనం దంచేటప్పుడు ఉల్లిపాయ వేసుకుందామని చెప్పేసి. సో ఇది మంచిగా వాటర్లోనే బాగా మగ్గిపోవాలన్నమాట, ఆకంతా ఉడికిపోవాలి. ఇది కర్రీ, అది గోంగూర, అది ఉడికేలోపు ఇట్స్ టైమ్ టు బ్రేక్ అ కాఫీ బ్రేక్. ఆ బెడ్షీట్లు, ఆ బట్టలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. నేను అవి మట్ట పెట్టి అవి గూట్లో పెట్టి కంట్లో ఏమో పడింది, ఆ రెండింటిని గూట్లో పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. శక్తి కోసం కాఫీ. అండ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, చపాతీ కూడా తినాను నేను. పప్పాయ ఉంది, నైట్ పప్పాయ తెప్పించుకున్నా. సో మార్నింగే పప్పాయ తింటే ఫేస్లో గ్లో వస్తుంది అండ్ స్కిన్ కూడా మంచి షైనింగ్ వస్తుంది అని చెప్పేసి పప్పాయ తినండి, మంచిది. అండ్ పప్పాయ ఎంటీ స్టమక్లో తింటే స్టమక్ ఫుల్గా వాష్ అయిపోతుంది అనమాట. సో మంచిగా ఎర్లీ మార్నింగ్ లేయాలి, బ్రష్ చేసుకోవాలి అండ్ పప్పాయ తీసుకోవాలి. ఒక ప్లేట్ పప్పాయ తినండి, హెల్తీగా ఉంటారు అండ్ స్కిన్ కూడా మంచి షైనింగ్గా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. సో ట్రై చేయండి, ఒకరోజు ట్రై చేసి మళ్ళీ రాలేదని చెప్పొద్దండి, ఒక 1 వీక్ అన్నా ట్రై చేయండి. ఈలోపు నా కాఫీ ఫస్ట్ మార్నింగ్ ఒకసారి తాగాను అండ్ ఇది సెకండ్ టైం అనమాట. ఇప్పుడు టైం 9 o'clock అవుతుంది. ఫస్ట్గా ఇది తాగేసి అవన్నీ గుట్లో పెట్టేస్తే, ఇవన్నీ మడతేస్తే ఓ పని అయిపోతుంది. సో ఆలోపు కర్రీ కూడా అయిపోతుంది. చట్నీ అయితే వాటర్లోనే, ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు, మంచిగా వాటర్లోనే ఉడికిచ్చేసాను అనమాట. గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయింది. అండ్ ఈ లోపు నేను ఇక్కడ చపాతీ, అది చల్లగా ఈ లోపు నేను చపాతీ అయితే చేసేయాలి. ఇవన్నీ నేను ఒక 1/2 hourలో చేసేస్తానండి. పిల్లలు 8 వెళ్ళిపోతారనమాట. ఒక 5-10 minutes నేను అట్లా కూర్చుంటాను, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ఎమ్మటే నేను కసు చిమ్మడం కానీ యుటెన్సిల్స్ క్లీన్ చేయడం కానీ అలాంటివి ఏం పెట్టుకోను అనమాట. ఒక 5 minutes తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను, బికాజ్ వాళ్ళు వెళ్ళిన వెనకాలే చేయకూడదని చెప్పేసి. సో ఇక్కడ నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి మధ్యాహ్నం పూట్ల రైస్ తినాలని అనిపించట్లేదంట, సో దట్ నేను చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చపాతీ రైస్ అంతా పెట్టేసిన తర్వాత ఇక్కడ చట్నీ అయితే మిక్సీలో వేద్దాం అనుకున్నాను, బట్ మిక్సీ కంటే రోట్లో వేస్తే బాగుంటుంది. కొంచెమే ఉంది కదా క్వాంటిటీ, చూడండి నేను 3 కట్టలు తీసుకున్నా గోంగూర. మొత్తం చూడండి ఎంత క్వాంటిటీ అయిందో. ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఈసారి మటుకు సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి, బికాజ్ నిన్న బిర్యానీలో కొంచెం సాల్ట్ ఎక్కువైందని చెప్పాను కదా. అండ్ ట్యూస్డే రోజు చేస్తా అని చెప్పి ప్రామిస్ చేశాను, కాబట్టి ఈరోజు గోంగూర పచ్చడి కాదు కదా, రేపు బిర్యానీ చేస్తా అంటే ఈరోజు నా మాట బాగా వింటారులేండి పిల్లలు. అంటే బిర్యానీ అంటే అంత ఇష్టం అనమాట పిల్లలకి. సో ఈరోజు కొంచెం సాల్ట్ మటుకు చూసి యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది. సాల్ట్ ఎక్కువైతే ఇది కూడా దొబ్బింది అనుకోండి, ఈ మధ్య నాకేమైందో అని అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. సో సాల్ట్ తక్కువ వేసి పచ్చి ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ మంచిగా రుబ్బేస్తున్నాను అనమాట. సో ఇట్లా రోట్లో వేసి దంచితే చట్నీ బాగుంటుంది. మరి మనం మిక్సీలో వేస్తే ఏమంటే పేస్ట్ లాగా అయిపోతుంది, అది తినడానికి బాగుండదు అనమాట. రోటి పచ్చడి ఎప్పటికైనా సరే మిక్సీలో వేసింది ఆఫ్టర్నూన్కి అంతా పాడైపోతుంది కదా. ఆ తర్వాత ఇది బాగా మెదిగిన తర్వాత నేను పచ్చి ఉల్లిపాయ అయితే వేస్తున్నాను, ఆనియన్. సో ఇవి ఎల్లిపాయ అయినా సరే, కొత్తిమీర, ఎల్లిపాయ, ఉల్లిపాయ, ఈ 3 మనకి ఏదన్నా రోటి పచ్చళ్ళలో పచ్చి వేస్తేనే బాగుంటుందండి. ఆయిల్లో మగ్గిస్తే దాని ఫ్లేవర్ అనేది పోతుంది. ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా నేను కచ్చాబచ్చాగా ఉల్లిపాయ అయితే దంచేసి గోంగూర అయితే వేసేస్తున్నాను అనమాట. వాటర్లో బాగా ఉడికితే తొందరగా మెదిగిపోతుందండి. అండ్ మనం పప్పు గుత్తితో కూడా రామేయచ్చు, కానీ దాంట్లో రామడానికి రాదు కాబట్టి నేను రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. సో రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం రోటి పచ్చళ్ళు? చాలామంది రిలేట్ అవుతారు కదా రోటి పచ్చళ్ళకి. సో ఎవరైనా రిలేట్ అయితే మటుకు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో గోంగూర పచ్చడి, టమాటా నువ్వుల పచ్చడి అండ్ పల్లి నువ్వుల పచ్చడి, వంకాయ పచ్చడి అండ్ వంకాయ బజ్జీ, ఇలా పచ్చళ్ళు చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఉన్నాయండి. సో నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఈవెన్ కర్రీస్, పప్పు ఏం లేకపోయినా సరే పచ్చడితో తిని గడిపేస్తా అనమాట.
సో ఫైనలీ ఇంకా మనం చట్నీ తీసేస్తాం అన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేయాలి. అది కూడా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా రుబ్బేస్తే చట్నీ రెడీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్న చట్నీ ఈరోజు రెడీ అయిపోయింది కదా, ఫుల్గా తినేయచ్చు. అంటే కావాలంటే కొంతమంది పోపు పెట్టుకుంటే కానీ తినలేము అనుకున్న వాళ్ళు పోపు కూడా పెట్టుకోవచ్చు. నాకు తెలిసి పోపు పెట్టుకోవడం కంటే ఇట్లా ప్లెయిన్గా తీసుకోవడమే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంకా మొత్తం తీసేసుకుంటున్నా. తీసుకున్న తర్వాత రోల్ని అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి, లేకపోతే దీని మీద చిన్న చిన్న ఇన్సెట్స్ వచ్చి పడిపోతాయి అన్నమాట. చూసారా ఎంత యమ్మీగా ఉందో గోంగూర పచ్చడి. సో ఇక్కడ బాక్సెస్ అయితే అన్నీ కట్టేశాను. ఇంక ఇది కొంచెం చల్లగా అయితే రైస్ మనం మూత పెట్టేయచ్చు. పాపకు ఒకటి పెట్టాను అనమాట చట్నీ, వాడైతే తినడు కాబట్టి వాడికి కర్రీ, అండ్ మా వారికి కొంచెం రైస్ అండ్ చట్నీ అయితే సైడ్కి వేసేస్తాం. దీంట్లో ఆయిల్ ఏం వేయలేదండి, అంటే వాటర్తోనే మంచిగా ఉడికిచ్చు అనమాట. అండ్ సలాడ్, సో ఈ సలాడ్ ఉండాలి పిల్లలకి, ఎందుకంటే కొంచెం ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, కొంచెం అప్పుడప్పుడు కీరా అయితే పెడుతూ ఉండాలి. ఏదో ఒక సలాడ్ అయితే పెడుతూ ఉంటాను. సో ప్రస్తుతానికైతే ఇవ్వండి లంచ్ బాక్సెస్. వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఈ బట్టలు ఒక్కటి మర్తేస్తే ఇంకా ఫుల్ ఫీల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 9:45 అవుతుంది. అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి నా బాక్స్ కూడా రెడీ చేసేసుకొని బయలుదేరి వెళ్ళిపోవడమే. సో ఇదండి మార్నింగ్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచినందుకు ఇదనమాట నా వర్క్. సో ఓకేనా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.